ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మత విశ్వాసాలను రెచ్చగొట్టి హిందూ మతాభిమానులుగా వారిని మార్చేస్తే తాను ముఖ్యమంత్రిని అయిపోతానని పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చిన మాట్లాడితే ఉపేక్షించక ఉరేసుకుంటాడా ఆయన మనకు తెలియదు. హిందువులో కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలము? అసలు కోప కారణం ఏమిటి? సందేహాస్పదమైన కారణం మీద హిందువులందరూ కోపం తెచ్చుకోవాలా? కోపం తెచ్చుకుంటే ఈసరికి చంద్రబాబు పీఠం కదలాల్సిందే. చంద్రబాబును రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేయాలి. పీఠం కదలకుండా ఈయన ఏంటంటే దాన్ని మారుస్తున్నాడు. సెక్యులరిజం వన్ వే కాదు, టూ వే. అల్లా జీసస్ ఎవరైనా ఏమైనా అనగలరా? ఎందుకంటే లేదండి, అల్లా జీసస్ సినిమాలు కూడా తీస్తున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, పుస్తకాలను ప్రొహిబిట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ సొసైటీలో విమర్శ అనేది ఒక అంతర్భాగం. ప్రజాస్వామ్య ప్రక్రియలో విమర్శ అనేది అంతర్భాగం. ఆ అంతర్భాగం కాకుండా ఆయన ఏదో ఒక విశేషంగా మాట్లాడుతున్నాడు. అలాగే రాజకీయాల్లో మతాన్ని తీర్చుకురాగానే మన రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది, నేను నేను పోరాటం చేయాలనుకుంటే ఆపేవారు ఎవ్వరూ లేరు అని కూడా చెప్తున్నాడు. ఈయన పోరాటం చాలా కాలంగా చేస్తున్నాడు. ఏదో అదృష్టం కలిసి వచ్చే, ఈవీఎంలు కలిసి వచ్చే ఆయన అధికారంలోకి వచ్చాడు. ఆయన పోరాటం చేయాలనుకుంటే ఎవరు ఆపలేరా? హిందువులు కనీసం కోపం రాకపోతే ఏం చేయగలుగుతాని ఆయన ప్రశ్నించాడు. సనాతన ధర్మానికి భంగం వాటిల్తే హిందువులంతా ఏకమై కలిసికట్టుగా మాట్లాడాలని అన్నారు. అసలు సనాతన ధర్మానికి ఏంటి డెఫినేషన్ అనే విషయం మీద కూడా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలో ఒక కొడుకు రావాల్సి ఉంది. సనాతన ధర్మము రంగు రుచి వాసన లేని ఒక ధర్మం. అంటే అది చాలా ఫ్లెక్సిబుల్ ధర్మం. అంటే దాన్ని ఇట్లా 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 మనం మార్చుకోవచ్చు. హిందూ మతమే చాలా ఫ్లెక్సిబుల్ రిలీజియన్ కాబట్టి అది అన్ని రకాల విశ్వాసాలని, అన్ని రకాల ఆచారాలను తనలో ఇముడ్చుకోగలుగుతుంది. అది చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణం కాదని ఏదో హిందూ మతాన్ని డిఫైన్ చేయాలని హిందూ మతం అనేవాళ్ళు ఇప్పుడు సనాతన ధర్మం అనే పేరు వాడటం ఏంటంటే ఈ మిగిలిన మతాలు, సిక్కు మతము, బౌద్ధ మతము, జైన మతాన్ని తనలో కలుపుకోవటానికి ఇది సనాతన ధర్మము. ఈ సనాతన ధర్మాన్ని నుంచి ఇవన్నీ దర్శనాలుగా ఒక చిన్న చిన్న పాయలుగా వెళ్ళిపోయాయి. అవి మళ్ళీ మాలో కలవాలి, మనకు కలుస్తాయి, మేము కలిపేసుకుంటామని కూడా చెప్పేస్తున్నారు. ఇలాంటి అంటే పవన్ కళ్యాణ్ లాంటి సినిమా క్రేజ్ ఉన్న వాడిని ఒక ముందు పెట్టి ఈ ఉద్యమం చేస్తే మేలు జరుగుతుందని బీజేపీ వ్యూహకర్తలు ఆలోచించినట్లుంది. కానీ ప్రజలలో మతభావాన్ని రెచ్చగొట్టడం అంత ఏం తేలిక కాదు. ఎందుకంటే ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, బాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ అనే సాంప్రదాయం నుంచి తెలుగు ప్రజలు వచ్చారు. అలాగే మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కట నిలిచి వెలుగును, అంత స్వర్గ సుఖంబులన్నివి ఎవని వినసిల్లు అని చెప్పిన గురజాడ గారి వారసత్వం తెలుగు వారిది. మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడగ రెండె కులములు, మంచి అన్నది మాల అయితే మాలనే అగుతున్న ఆయన గురజాడ వారి అడుగుజాడలో తెలుగు ప్రజలు నడుస్తున్నారే కానీ నీ హిందూ మతము సనాతన ధర్మం అని రంకెలేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ నీ జుట్టు పైకి కిందకి ఎగురుతుంది, నువ్వు ఎగురుతావు, కింద పడతావు, అంతే తప్ప అంతకంటే నువ్వు సాధించేది ఏంది లేదు. అలాగే ఇంకోటి కూడా వేమన గారు చెప్పిన విషయాన్ని కూడా, పురుషులరసి కొన్ని పుణ్యభూములంటూ బుద్ధి లేదో మది భూమి కాదు, పుణ్యమనగనేమి పురుషుని కర్మమే విశ్వదాభిరామ వినురవేమ. అంటే కొన్ని పవిత్రమైన భూములు, కొన్ని పవిత్రమైనవి కాని భూములు అనే ఆలోచన సరికాదని, మొత్తం భూమంతా పవిత్రమైనదేనని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఏదో హిందువులని ఒక్కళ్ళనే ఎందుకు ఉద్ధరించాలనుకుంటున్నా, మొత్తం ప్రజలనందరినీ ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అలాగే భగవద్గీతలో మనకు చాలా స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్వన్ కర్తార వ్యయం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములను వారి గుణకర్మలను అనుసరించి వేరువేరుగా సృష్టించింది అని చెప్పాడు కదా. ఇది సనాతన ధర్మమేనా అంటే కుల వ్యవస్థకు సనాతన ధర్మానికి ఏమైనా అనుబంధం ఉన్నదా లేదా? ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఇది సనాతన ధర్మంలో భాగమేనా? అలాగే ఎన్ని తరతరాలుగా ఎన్ని వందల వేల సంవత్సరాలలో వచ్చిన మార్పులను ఏ విధంగా దాన్ని సనాతన ధర్మంలో ఇరికిస్తారు? అంటే సోషల్ మొబిలిటీ అనం కదా, ఊర్ధ్వచలనం, కింది స్థాయి కులాలు ఊర్ధ్వచలనం ద్వారా పైకి వచ్చాయి, వాటిలన్నింటినీ మళ్ళీ వెనక్కి జరపాలని అనుకుంటున్నారా?
రాధాకృష్ణ పండితుడు మన రాష్ట్రపతిగా చేసిన రాధాకృష్ణ పండితుడు ఒక మాట, చక్కని మాట చెప్పాడు. చేంజ్ ఈజ్ ది లా ఆఫ్ లైఫ్. మార్పు అనేది జీవన సూత్రము. మార్పు అనే జీవన సూత్రాన్ని గుర్తించకుండా దాన్ని శిలాజంగా మార్చేసి వెనక్కి జరుపుతాం. సనాతన ధర్మం అంటే దానికి ఒక స్పష్టమైన నిర్వచనం ఇవ్వకుండా సనాతన ధర్మము అని పిలవటము, దాన్ని పవన్ కళ్యాణ్ లాంటి వారు భుజం మీద వేసుకోవటం చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఇది రేషనల్ గాను హేతుబద్ధంగా ఆలోచించాలి. సతీ సహగమనము సనాతన ధర్మమా కాదా? కుల వ్యవస్థ అంటరానితనము సనాతన ధర్మంలో భాగమేనా? విదేశీయానాన్ని నిషేధించడము సనాతన ధర్మంలో భాగమేనా? ఇవన్నీ ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పిన తర్వాతనే మనము సనాతన ధర్మం గురించి వాట్ ఈజ్ సనాతన ధర్మ? యూ ప్లీజ్ డిఫైన్. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏదైనా నిర్దిష్టమైన నిర్వచనం ఇస్తే అప్పుడు మనం దాని మీద చర్చించుకోవచ్చు. ముందు చూపు ఉన్న జాతులే ముందుకు వెళ్తాయి, వెనక చూపు ఉన్న జాతులు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి వెళ్తాయి. వెనక్కి వెళ్ళటం అనేది ఒక రొమాంటిసిజం. అది వెనక్కి చాలా బాగున్నది అంటే ఇప్పుడు మనాడు చెప్తారు, మా పూర్వీకులు 100 ఏళ్ళు 150 ఏళ్ళు జీవించారు. ఇండియాకు స్వాతంత్రం వచ్చే నాటికి కానీ అంత ముందు కానీ ప్రజల తలసరి జీవన ప్రమాణం 29-30 సంవత్సరాలు మాత్రమే ఉండేది. ఈ మోడర్న్ మెడిసిన్, శాస్త్రము, సాంకేతిక పరిస్థితులను బట్టి మనకి ఇప్పుడు 70 దాకా వచ్చింది. 70, చాలా దేశాల్లో 80 దాటింది. ఇవన్నీ వాస్తవాలను గుర్తించకుండా ఇంకా సనాతన ధర్మము, సనాతన భావము, ధర్మం, సనాతన ధర్మాల్లో అనేక మంచి అంశాలు ఉన్నాయి. దాన్ని ఎవ్వరు కాదనట్లేదు, దాన్ని తిరస్కరించడం లేదు. కానీ దాన్ని పట్టుకుని దాన్ని వెనక్కి నడిపించాలి, సమాజాన్ని వెనక్కి నడిపించాలన్న ప్రయత్నము కొన్ని సామాజిక వర్గాలు పనిగట్టుకుని చేస్తున్న ప్రయత్నంగా పవన్ కళ్యాణ్కి అర్థం కావాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ తండ్రి, ఆయన రేషనలిస్ట్ అనుకుంటాను, ఆయన వీళ్ళ పిల్లలు చెప్పిన దాన్ని బట్టి ఆయన వీళ్ళకంటే చాలా తెలివైన వాళ్ళగా కనిపిస్తున్నాడు. అందువల్ల ఆయన నాగబాబు గారు కూడా ఒక మాట అన్నాడు కదా, భగవంతుడు మనం సృష్టించుకున్న వ్యక్తి అనేది. అంటే ఈ థింకింగ్ మోర్ రేషనల్లీ మోడర్న్. అలాగే శాకాహారానికి తెలివితేటలకి కొంచెం లింక్ వేసి అది కూడా పవిత్రతకి, శాకాహారము పవిత్రమైనది అన్న భావనే కరెక్ట్ కాదండి. శ్రీరామచంద్రుడు సీతాదేవి శాకాహారం కాకుండా మాంసాహారాన్ని భుజించడాన్ని వాల్మీకి మహర్షి రాశారు. హౌ దే ఎంజాయ్డ్ దేర్ ఫుడ్ ఇన్ ది ఫారెస్ట్, అడవుల్లో. ఎట్లా అంటే ఇదే నేనేది చెప్తాంటే ఎవరిని విమర్శించడానికి కాదు, అర్థం చేసుకోవాలి. ప్రజలు భావోద్వేగాలు గురి కాకుండా వాస్తవాలను అర్థం చేసుకోవాలి. అలాగే మన భగవద్గీతలో కూడా చెప్పారు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శనం అన్నాడు. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలని యందును సమదృష్టితోనే ఉండును. అలా సమదృష్టి ఉంటే అసలు సమస్య లేదండి. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సమాజంలో సమదృష్టి ఉంటే ప్రాబ్లమే లేదు. సనాతన ధర్మం అవసరం కూడా లేదండి. ఆ సమదృష్టిని మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సమదృష్టి కలిగి ఉన్నాడా? స్టూడియోలో లైటింగ్ బాయ్ని కూడా ఆయన సమదృష్టితో చూస్తున్నాడా? చులకనగా చూస్తున్నాడా? హేళనగా చూస్తున్నాడా? స్త్రీలను గౌరవిస్తున్నాడా? అంటే ఇవన్నీ మన సనాతన ధర్మాన్ని పాటించేవారు ఇవన్నీ చేయాలి కదా. మరి హిందువులు మౌనం వహిస్తే ఆ మౌనం భవిష్యత్తు తరాలను నాశనం చేస్తుందని సూత్రీకరిస్తున్నారు. హిందువులు ఎప్పుడు మౌనంగా లేరు. దే ఆర్ వెరీ అగ్రెసివ్. దే ఆర్ అగ్రెసివ్ ఇన్ డిఫరెంట్ వే. అందువల్లనే వారు అధికారంలోకి వచ్చారు. అంతకుముందు బాబ్రీ మసీదు స్థానంలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించుకున్నారు. అధికారంలోకి వచ్చారు. 2 సార్లు అధికారంలోకి వచ్చారు. 3వ సారి కూడా అధికారంలో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ లాంటి వారి సహాయంతో కొనసాగవచ్చు. కాదు హిందువులు మౌనంగా ఉన్నారు అంటే నీకు నచ్చని వారు ఎవరైనా అవతల అధికారంలో ఉన్నా, వారు పాపులర్ గా ఉన్నా, వాళ్ళ పాపులారిటీని ఏ విధంగా పాడు చేయాలి అనే ఉద్దేశంతో ఎందుకు మీరు అగ్రెసివ్ గా లేరు? ఎందుకు రాళ్ళు వేయట్లేదు? రాళ్ళు వేయించారు కదా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద. ఎవరు? బీజేపీ కార్యకర్తలు అంట రాళ్ళు వేశారు. అంటే ఆ రాళ్ళు వేసిన దానికి మళ్ళీ ఒక కొలేటరల్ డ్యామేజ్ సమాజంలో చేస్తున్నారు అనే విషయము పవన్ కళ్యాణ్కి అర్థం అవుతుందో లేదో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్
అండ్ ద ఫైర్ విల్ క్యాచ్ అప్. దీన్ని ఎవరు ఆపలేరండి, ఇది హిస్టారికల్ ప్రాసెస్. ఫైర్ విల్ క్యాచ్ అప్ విత్ పవన్ కళ్యాణ్ అండ్ ఆల్సో అదర్స్.